హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తిక్ క్యారాసు ఛానల్. ప్రెజెంట్ అయితే మేము ఊటీలో డే 2లో సూసైడ్ పాయింట్ అండ్ షూటింగ్ ప్లేసెస్కి అయితే వచ్చాము. మేమైతే గైడ్ని తీసుకెళ్దాం, ఆయన క్లియర్ కట్గా ఏ టు జెడ్ మీకు చెప్తారు. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇది సూసైడ్ పాయింట్ అంటే ఎవరో చనిపోయారంట. ఎవరో చనిపోలేదు సార్, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత కాంప్లిమెంట్ చేయండి. ఇది వచ్చి సూసైడ్ పాయింట్. మీరు మైకిల్ మదన కామరాజ్ మూవీ చూసారా? 4 కమల్స్ ఉంటారు మైకిల్ మదన కామరాజ్ అంటే 4 కమల్స్ కామెడీ మూవీస్. అది ఇది లాస్ట్ వుడ్ డోస్ పడేసి ఇక్కడే ఇంతకు ముందు ఇక్కడ వెళ్ళేదానికి అలౌడ్ సార్. ఓకే, ఇక్కడ నుంచి మనం చూసేదానికి అలౌడే. ఇక్కడ నుంచి చూస్తే కింద చూస్తారు కదా, అది 16 ఇయర్ బెండ్స్. మనకు తొలి ప్రేమ చూసారా? తొలి ప్రేమలో కార్ యాక్సిడెంట్ చూడండి, పవన్ కళ్యాణ్ ఇది. ఆ సీన్ అక్కడే, ఆ 16 ఇయర్ బెండ్స్ కింద కార్ వెళ్తున్నాయి చూడండి. ఓకే, జూమ్ చేసి తీసుకుంటాం. ఆపోజిట్ మౌంటైన్ వచ్చి స్లీపింగ్ లేడీ మౌంటైన్. మనకి మొత్తం ఒక లేడీస్ పనుకున్నట్టు ఉంటుంది. ఈ కొండ మొత్తం ఇలా కనిపిస్తుంది. ఇది ఫేస్ సార్, మనకి మొత్తం ఫేస్, చిన్ను, ముక్కు, హెడ్. ఇది వచ్చి హెయిర్. ఓకే, ఇది బాడీ. ఒక ప్రెగ్నెంట్ లేడీ లాగా ఉంటుంది క్లోజ్గా. మీరు వచ్చే దారిలో చూపిస్తూ ఉంటారు, అవి ఇలా క్లోజ్గా కనిపిది. ఇక్కడ నుంచి ముందు పైనాకులు పెట్టి ఇవన్నీ చూసేదానికి అలౌట్ చేస్తారు. ఇది వర్షం వల్ల ఇది కనిపించలేదు, లేకపోతే ఇలా ఉంటుంది ఈ వ్యూ ఆపోజిట్లో. అది కాకుండా ఇద్దరు మూవీ చూసారా? మోహన్ లాల్, ఐశ్వర్య ఫస్ట్ మూవీ తమిళ్లో. అది మూవీ షూటింగ్ ఇక్కడ ఈ రాకులోనే. ఓకే, ఇదే మౌంటైన్ మొత్తం వస్తుంది. ఇద్దరులో మధుబాల ఇవన్నీ. అవి కింద వచ్చి మీకు బిన్ రావత్ తెలుసు కదా, జనరల్ ఆఫ్ ద కెప్టెన్. కోవిడ్ లో 3.5 years అయింది, ఆ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఇది వెల్లింగ్టన్ వచ్చేదారిలో చూపించుంటారు. అక్కడ వచ్చినప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయింది. ఆ మౌంటైన్ ఇక్కడ దగ్గరే కనిపిస్తుంది, ఈ పక్కన కింద. ఇలాగే ఫాక్ వచ్చేసింది సడన్లీ, కనిపించకుండా తగిలి ట్రీకి తగిలి ఇది అయింది. ఇక్కడ మనకి కింద టాయ్ ట్రైన్ రోడ్ కూడా కనిపిస్తుంది మేడం. అది ఇక్కడ నుంచి క్లోజ్ మేడం. మీకు అంటే 4 hours జర్నీ. మీకు చర్చ్ కడ కాదు మేడం. ఇది వచ్చి చయ్య సాంగ్స్. ఈ రోడ్ వచ్చి మీకు ఊటీ నుంచి వచ్చేటప్పుడు చూసి ఉంటారు, అది కాదు. ఇది వేరు. మేటుపాలెం నుంచి మనకి ఇక్కడ 3.5 hours వస్తుంది టాయ్ ట్రైన్. మేటుపాలెం నుంచి 3.5 hours. సర్కాన్ది చయ్య సాంగ్స్ పూరా షూటింగ్ ఇది ఇక్కడే అయింది. ఇది మనం బస్సులో వస్తే 1 hourలో వచ్చేస్తాం. ఇక్కడ ట్రైన్లో ఇది 3.5 hours. ఇది చిన్నగా వస్తుంది, మనిషి నడిచిపోవచ్చు. ఓకే, ఈ రాక్ చూస్తారా సెంటర్లో ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో అయిన ట్రైన్. ఇదంతా వాటర్తో నడుస్తుంది ఇప్పుడు కూడా. ఓకే, వర్షాకాలంలో ఇది నడవదు, నార్మల్ టైంలో. మీరు ఊటీ నుంచి కున్నూరు వచ్చేది నార్మల్ ఇంజిన్, కానీ భోగేందా ఒకటి ఇంజిన్ మార్చేస్తారు. ఇదంతా సాగర్ సంగం షూటింగ్ సార్. సాగర్ సంగం నాద వినోద సాంగ్ ఉంది కదా, అవన్నీ. ఇది ముందు ఇక్కడ కంపిలాగా కట్టేశారు, రౌండ్ లాగా ఉంటుంది, ముక్కులాగా, డాల్ఫిన్ హౌస్ లాగా. ఓకే, డాల్ఫిన్ హౌస్ ముక్కులాగా ఉంటుంది ఈ షేప్ లో. ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ చేశారు. ఓకే, కిందగా మీకు ఇప్పుడు ఫాక్ లేకపోతే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. సౌండ్ వచ్చింది కదా, అది క్యాథరింగ్ వాటర్ ఫాల్. ముందుకు వెళ్ళొచ్చా? కిందకి వెళ్ళవచ్చు. ఇది లెమన్ గ్రాస్ అంట. లెమన్ గ్రాస్ వాళ్ళే తయారు చేస్తారు, అందుకని ఆయిల్ షాప్లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి, టీలో టీ స్మెల్ లైట్ గా వస్తుంది దీని నుంచి. సార్ ఇక్కడ నుంచి మనకు 90 kilometers కవర్ అవుతుంది సార్. మొత్తం కోయంబత్తూరు సిటీ మనకు కనిపిస్తుంది. కోయంబత్తూరు కింద చెప్పాను కదా, ఆదివాసీలు ఇక్కడ లవంగాలు, మిరియాలు ఇవన్నీ పండిస్తారు. 25 acres గార్డెన్స్ ఉన్నాయి మొత్తం. ఓకే, ఇవన్నీ ఆదివాసీలు, కురుంబాస్, తోడా, సిర్లాస్, కురుంబాస్ విలేజ్. అందుకని ఇక్కడ ఇలాచీలు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఫేమస్ సార్. ఇది మొత్తం మేటుపాలెం స్టార్టింగ్, తర్వాత కోయంబత్తూరు కనిపించింది చూడండి మీకు. లక్ మీకు ఇది వచ్చి ఒక ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. మధ్యలో వర్షం పడుతుంది చూడండి, షాడో వస్తుందా, ఇవన్నీ వర్షం పడుతున్నాయి మీకు. ఇది చూడండి కింద వి షేప్లో ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. ఇక్కడ 3 స్టేట్లు బార్డర్ కవర్ అవుతుంది సార్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఈ మౌంటైన్ వెనకాల వచ్చి మీకు
కేరళ బోర్డర్ సార్, మున్నార్, తెక్కడి, వాళయారు ఇవన్నీ కవర్ అవుతుంది. ఇది స్టార్టింగ్లో మేటుపాలెం సిటీ, మీకు తమిళనాడు ఇవంతా మనం ఉండేదంతా తమిళనాడులో కవర్ అవుద్ది. ఈ సైడ్ సత్యమంగళం ఫారెస్ట్ సార్, సత్యమంగళం, తింబం, కర్ణాటక బార్డర్ జాయింట్ అవుద్ది మీకు. ఇది యాక్చువల్గా మీకు ఇండియాలో మ్యాప్ లాగా ఉంటుంది, కింద వీ షేప్లో జూమ్ చేస్తుంది ఇవన్నీ. ఇది రివర్ మొత్తం వాటర్, ఇక్కడ చెక్ డ్యామ్ ఉన్నాయి, ఇది డ్యాము ఇవన్నీ కవర్ అవుతుంది. చూసారా సిన్నంగమంటిదిరా సుమంత్ నాగార్జున పడిపోతారు చూడండి, అది ఇక్కడే. ఇది ఎలిఫెంట్ తొన్నము ట్రంక్ చూడండి, పైన వచ్చి వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది. ఇది టాటాయిస్ రాక్, తాంబెల్లాగా ఉంటుంది, 2 తలలు కింద. ఇది షూటింగ్ ప్లేస్, ఇది చెప్పాను కదా. ఇది ఓకే. అందులో 12 years వన్ టైము ఇక్కడ ఫ్లవర్ వస్తాయి, కురించి ఫ్లవర్ తెలుస్తుంది కదా, కురించి ఫ్లవర్ అంటే 12 years వన్ టైం. గైడ్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, మీరైతే విన్నారని అనుకుంటున్నాను. ఇదైతే రియల్ సూసైడ్ ప్లేస్ అయితే కాదు, సినిమాలో జస్ట్ సూసైడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే మనకి కనిపించట్లేదు, ఫుల్గా మంచు వాన కూడా పడుతుంది, అందుకే ఆయన మాకు ఫోన్లో చూపించారు. గైడ్ అయితే మమ్మల్ని ఫుల్గా కామెడీ చేస్తా, అలానే కెమెరామ్యాన్ లాగా మధ్యలో మమ్మల్ని ఫోటోలు తీస్తా, స్టిల్స్, ఈ ప్లేస్లో ఈ స్టిల్ పెట్టండి, ఈ ప్లేస్లో ఈ స్టిల్ పెట్టండి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరైతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గైడ్ని అయితే తీసుకెళ్ళండి, బికాజ్ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మామూలుగా మనం వెళ్తే ఏదో కొండ చూసినట్టు అలా ఉండిద్ది, వెళ్ళినందుకైతే అర్థం ఉండదు, అందుకని గైడ్ని అయితే తీసుకెళ్ళండి. గైడ్ అయితే మనీకే, ఈయన పేరు వచ్చేతలకి ప్రకాష్, ఆల్ లాంగ్వేజెస్ అయితే వచ్చు. ఇంతే అండి. నెక్స్ట్ వీడియో వచ్చేతలకి బొటానికల్ గార్డెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.